Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బంతితో నిప్పులు చెరగడానికి సిద్ధమవుతున్నారు బుమ్రా. అయితే వికెట్ కీపర్ గా బరిలోకి దిగనున్నారు కేఎల్ రాహుల్. వరుస ఓటములకు చెక్ పడుతున్నట్టు కూడా క్రికెట్ లవర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎడ్స్ బాట్సన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు తొలి వన్డే ప్రారంభం కాబోతుంది. అయితే టాస్ గెలిచినటువంటి జట్టు మొదటగా బ్యాటింగ్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంగ్లాండ్ ఐర్లాండ్ T20లో షాక్ లో ఉన్నటువంటి భారత్ నేడు సీనియర్స్ రాకతో ఎలాంటి ప్రదర్శన ఇవ్వబోతుంది. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి చేరడంతో భారత బ్యాటింగ్ విభాగానికి కొండంత అండగా లభిస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జరగబోయేటువంటి వన్డే ప్రపంచ కప్ సన్నాహాలకు ఈ సిరీస్ అత్యంత కీలకం కాబోతుంది అనేది మాత్రం క్రీడా విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఈ వన్డేకు శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం, ఇంగ్లాండ్ జట్టుకు హ్యారీ బ్రూక్స్ సారథ్యం వహిస్తున్నారు. అయితే బుమ్రా బౌలింగ్ బూస్ట్ కొంతవరకు కలిసి వస్తుంది అనేటువంటి ఆశ మాత్రం మనలో కనబడుతుంది. అయితే ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ తో పాటుగా జూలై 14, 16, 19 మొత్తం 3 మ్యాచ్లు జరగబోతున్నాయి. సో ఈ వన్డే సిరీస్ లో భారత ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది, ఇదే అంశంపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. T20 ప్రభావం ఈ రోజు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సో వన్డే సిరీస్ T20కి విభిన్నంగా ఏమైనా రిజల్ట్ ను మనం ఆశగా ఎదురు చూడొచ్చా? అసలు ఎలా చూడొచ్చు అంటారు? T20 అంటే T20 సిరీస్ కి సంబంధించి మొత్తం 7 T20లు జరిగితే ఐర్లాండ్ తో గానీ ఇంగ్లాండ్ తో గానీ మొత్తం 7 T20లు జరిగితే అందులో 6 T20లు భారత్ ఓడిపోయినటువంటి పరిస్థితి, 1 వర్షార్పణం అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే ఇప్పుడు వన్డే సిరీస్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ, కేఎల్ రాహుల్ గానీ, జస్ప్రీత్ బుమ్రా గానీ ఇలా సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా తిరిగి జట్టులోకి రావడం కొంత జట్టుకు బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ భారత్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే మన భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే విరాట్ కోహ్లీకి సంబంధించి పలు రికార్డులు కూడా అతని ముందున్నాయి. వేగంగా 15,000 పరుగుల రికార్డు కానీ వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో అందుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ మాత్రం అటు అంటే క్రికెట్ అభిమానులతో పాటుగా ఇటు అంటే సాధారణ ఫ్యాన్స్ కూడా అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకు కూడా ఈ రోజు మంచి బూస్ట్ ఇచ్చేటువంటి మ్యాచ్ గానే మనం చూడొచ్చు. అంటే కొంతవరకు అంటే పిచ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ అంటేనే కొంతవరకు ఇబ్బందులు కేర్ ఆఫ్ అడ్రస్ అని అప్పుడప్పుడు వినబడుతూ ఉంటది వాదం. అవును, ఈ రోజు పిచ్ కి సంబంధించి చూసుకుంటే కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచేటువంటి ఛాన్స్ అయితే ఉంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక పవర్ ప్లే లో భారీగానే పరుగులు నమోదయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. దీనికి తగ్గట్టుగానే పిచ్ ని కూడా రెడీ చేశారు. ఇక భారత ఓపెనింగ్ ద్వయానికి సంబంధించి రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గానే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అటు ఇంగ్లాండ్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉంది. హ్యారీ బ్రూక్ గానీ వీళ్ళందరూ కూడా సీనియర్ యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బ్యాటింగ్ అయితే పిచ్ కంప్లీట్ గా అనుకూలంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతోంది. సో భారత టీంలో సీనియర్స్ ఇప్పుడు రావడం, రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, వీరిద్దరి ఎఫెక్ట్, అదేవిధంగా బుమ్రా, అంటే వీరిద్దరు ముగ్గురు కూడా మ్యాచ్ తిప్పగలరు అనుకోవచ్చా? అంటే విజయ కేఎల్ రాహుల్ గానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ నలుగురు రావడం అనేది జట్టుకి చాలా వరకు కూడా బలమైనటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అంటే ఇంగ్లాండ్ పరిస్థితుల మీద వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఇప్పుడు జట్టులో ఉన్నటువంటి ఇతర ప్లేయర్స్ అందరికీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ, వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఉన్నటువంటి అవగాహన. సాధారణంగా ఇంగ్లాండ్ మైదానాలు అనగానే స్వింగ్ కు అనుకూలంగా ఉంటాయి, గాలి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి పేరు ఉంటుంది. దీన్ని సరిగ్గా అంచనా వేసి ఆడగలిగేటువంటి ప్లేయర్స్ రోహిత్ శర్మ గానీ, విరాట్ కోహ్లీ గానీ, కేఎల్ రాహుల్ గానీ, అలాగే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కూడా అక్కడ కండిషన్స్ ని అతను గతంలో మనం చూస్తే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో అతను పెద్దగా ప్రభావం చూడలేదు. కానీ అంతకు ముందు జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో అతనికి మంచి
ట్రాక్ రికార్డే ఉంది అక్కడ. అలాగే వన్డేలకు సంబంధించి కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది భారత్ కు అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా యంగ్ ప్లేయర్స్ కు సరైన దిశానిర్దేశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి యంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి బూస్ట్ ఇచ్చేటువంటి సిరీస్ గా చెప్పుకోవచ్చు. T20 సిరీస్ లో ఆ దిశానిర్దేశం లేకనే, ఆ గైడెన్స్ లేకనే భారత్ ఓడిపోయింది. ముఖ్యంగా వికెట్ కీపింగ్ విషయంలో కానీ, బౌలింగ్ విభాగం విషయంలో కానీ సరైన సలహాలు ఇచ్చేటువంటి ప్లేయర్స్ లేకపోవడం ప్రధానమైనది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా భారత్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సే ఉంది. కానీ కొంతవరకు అంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ హ్యారీ బ్రూక్ తో పాటుగా బట్లర్ అంటే వీరు ఏ క్షణమైన మ్యాచ్ ను తిప్పేసేటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్, అంగీకరించేటువంటిది. కానీ వీరిని ఎలా కంట్రోల్ చేయడం బెటర్ అంటారు ఈరోజు? వీళ్ళను కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా దగ్గర మంచి అస్త్రాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. అదే విధంగా బౌలింగ్ యూనిట్ లో ఇప్పుడు సలహాలు ఇవ్వడం అనేది చాలా కీలకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతుంటే అక్కడ బంతి ఎక్కడ పిచ్ చేయాలి, బంతి అంటే లెగ్ మొత్తం ఆఫ్ స్టంప్ గానీ లెగ్ స్టంప్ గానీ ఈ యాంగిల్స్ కి సంబంధించి ఇచ్చేటువంటి సలహాలు చాలా కీలకంగా ఉంటాయి. ఇది చాలా మంది ఏంటంటే బ్యాట్స్మెన్ కి బౌలర్ సలహాలు ఇచ్చేటువంటి తెలివే ఉంటుందని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ చాలా వరకు కూడా అంటే ఇప్పుడు మొన్న బట్లర్ మనం చూసాం చివరి T20లో ఎలా ఆడాడు. కాబట్టి అటువంటి దూకుడుగా ఉన్నటువంటి ప్లేయర్స్ ను కట్టడి చేసేటువంటి నైపుణ్యం ఇప్పుడు రోహిత్ శర్మలో గానీ విరాట్ కోహ్లీలో గానీ ఉంది. కాబట్టి ఇద్దరు మాజీ కెప్టెన్లు కూడా జట్టుకి చాలా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అది ఇంగ్లాండ్ ను కట్టడి చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వెదర్ ఎఫెక్ట్ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చా? రెండు ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో స్కోర్ అయితే 300కు పైగానే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. వెదర్ కి సంబంధించి కాస్త జల్లులు ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనం యూకే వెదర్ అనగానే జల్లులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అది కామన్ థింగ్. కాబట్టి ఇక్కడ జల్లులు రెగ్యులర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా అంటే మీ ఉద్దేశంతో రీసెంట్ గా చూసినటువంటి T20 సిరీస్ చూసాం, ఇప్పుడు జరగబోతున్నటువంటి వన్డే సిరీస్ లో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో విన్ అవకాశాలు ఏ టీం కి ఎక్కువగా ఉన్నాయని మీ భావిస్తున్నారు? అంటే ఇక్కడ 50-50 ఛాన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ జట్టుకి పుష్కలంగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన T20కి వచ్చేసరికి తెగించి ఆడుతూ ఉంటాయి చిన్న జట్లు కూడా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఈ రోజు మ్యాచ్ లో కొంత హోరాహోరీగానే పోరు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. తొమ్మిది ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే బంతితో నిప్పులు చెరగడానికి ఎక్కడికక్కడ సిద్ధమైపోయారు బుమ్రా. అయితే వికెట్ కీపర్ గా బరిలోకి దిగనున్నారు KL రాహుల్. వరుస ఓటములకు చెక్ పడుతుందంటూ కూడా క్రికెట్ లవర్స్ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వైనం. ఇక ఎడ్జ్బాస్టన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు తొలి మ్యాచ్ జరగబోతుంది. టాస్ గెలిచినటువంటి జట్టు మొదటగా బ్యాటింగ్ ను ఎంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈసారి టీమిండియాకు సీనియర్ల రాక అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావడం మాత్రం బ్యాటింగ్ లైనప్ కు కొండంత బలాన్ని ఇస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే బూమ్రా మళ్లీ రావడం, ప్రపంచ అత్యున్నత డెత్ బౌలర్ జమ్రిస్ ఏదైతే బూమ్రా రావడం మాత్రం కొంతవరకు కీలకంగా మారబోతుంది. అట్ ద సేమ్ టైం అయితే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి KL రాహుల్ తో పాటుగా శ్రేయస్ అయ్యర్ అనుభవం కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. కొంతవరకు మైనస్ పాయింట్లను మనం గమనించినప్పుడు T20 పరాజయం మాత్రం మానసికంగా ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. రీసెంట్ గా జరిగినటువంటి T20 సిరీస్ లో 4-0తో ఘోర పరాజయం పొందడం ఈ జట్టు యొక్క ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం విశ్లేషకులు భావిస్తున్నా. కానీ సీనియర్ల రాకతో దాన్ని ఏ విధంగా కవర్ చేసుకోబోతున్నారో మనము వేచి చూడాలి. ఎట్ ద సేమ్ టైం హర్షదీప్ రాణాతో పాటుగా వరుణ్ చక్రవర్తి చివరి నిమిషంలో వీరికి గాయాలు కావడంతో సో భారత బౌలింగ్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ పిచ్ ఏదైతే ఉందో వాతావరణ ప్రభావం కానివ్వండి, మరి ముఖ్యంగా పిచ్ కొంతవరకు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడం, అట్ ద సేమ్ టైం హోమ్ గ్రౌండ్ కావడం, ఈ మొత్తం కూడా మరింత వారికి అనుకూలంగా ఉండబోతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇంగ్లాండ్ జట్టు యొక్క అంశాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు భీకరంగమైనటువంటి ఫామ్ లోనే వారు కనబడుతున్నారు. హోమ్ అడ్వాంటేజ్ కొంతవరకు సొంత పిచ్ కావడం, మరి ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కావడం కొంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. అదేవిధంగా హ్యారీ బ్రూక్ తో పాటుగా జోస్ బట్లర్ ఇలాంటి ఆటగాళ్లు లైనప్ ఏ క్షణంలోనైనా మ్యాచ్ కు తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. చూడాలి ఇరు జట్లు అయితే బలాబలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజుతో పాటుగా 16 అదేవిధంగా 19వ తేదీలో జరగబోతున్నటువంటి ఈ వన్డే మ్యాచ్ లో విజయం ఎవరు సాధిస్తారో